హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోడింగ్ చామ్ సాయి అలియాస్ డిప్లొమా ట్రైబ్. ఎంసెట్ ఈసెట్ రాసిన స్టూడెంట్స్ అందరికి ఒక డౌట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయని, ఈ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో బెస్ట్ కాలేజ్ ఏంటి, ఏ బ్రాంచెస్ అవైలబుల్ గా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఉన్న కాలేజ్ ఏది, ఎంసెట్ అండ్ ఈసెట్ లో ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది. అందరికి తెలిసిన టాప్ అండ్ గుడ్ రెప్యూటెడ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయు కాకినాడ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, జేఎన్టీయు అనంతపురం అండ్ రిమైనింగ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ జేఎన్టీయు పులివెందుల, జేఎన్టీయు కలికిరి, జేఎన్టీయు విజయనగరం, వైవియు ప్రొద్దుటూర్. ఈ కాలేజెస్ లో అవైలబుల్ బ్రాంచెస్ ఏంటి, ఎంసెట్ అండ్ ఈసెట్ క్లోజింగ్ ర్యాంక్స్, ప్లేస్మెంట్స్, ఫీ స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాంపస్ లైఫ్, బ్రాండ్ వాల్యూ, రెప్యుటేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీడియో ఎండింగ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి ఓవరాల్ ర్యాంకింగ్ కూడా చెప్పబోతున్నా. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్, ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఇంపార్టెంట్ వీడియోస్, ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఫాస్ట్ గా రావాలంటే వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ లింక్స్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి. వెళ్ళైతే జాయిన్ అవ్వండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్రప్రదేశ్ లోనే వన్ ఆఫ్ ద టాప్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్. కాలేజ్ నేమ్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కాలేజ్ కోడ్ ఏయుసిఈ. ఎస్టాబ్లిష్ ఇయర్ వచ్చేసి 1926. లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం. నాక్ A++ గ్రేడ్ అయితే ఉంది. NIRF ర్యాంకింగ్ లో బిలో 100. స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ అక్రాస్ ఇండియా. అవైలబుల్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఈ కాలేజ్ లో సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ సివిల్, మెకానికల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్, శ్రీమిక్ టెక్నాలజీ. అండ్ ఎంసెట్ ఈసెట్ క్లోజింగ్ ర్యాంక్స్ వచ్చేసి ఎంసెట్ సిఎస్సి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 1000 to 2000. ఈసెట్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి ఎవరికైతే టాప్ 50 ర్యాంక్స్ వచ్చింటాయో వాళ్ళకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈసెట్ వాళ్ళకి. ఈ కాలేజ్ ఫీ చూసుకున్నట్లయితే మనము పర్ ఇయర్ 45K. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నియర్లీ 100 years అయితే అయింది. రీసెంట్ గానే 100 years మీటప్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 to 6 LPA, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 40 LPA. అండ్ అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ అల్యూమిని నెట్వర్క్ ఉంటుంది, స్ట్రాంగ్ ఫర్ హయ్యర్ స్టడీస్ ఆపర్చునిటీస్. అండ్ ఆల్సో ఈ కాలేజ్ అనేది విశాఖపట్నంలో ఉండడం వల్ల స్టూడెంట్స్ కి అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి JNTK. లొకేషన్ వచ్చేసి ఈస్ట్ గోదావరి, కాకినాడలో లొకేట్ అయి ఉంది. ఈ కాలేజ్ వచ్చేసి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఆల్సో స్ట్రాంగ్ ఇండస్ట్రీ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. మనకి అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్, కెమికల్. క్లోజింగ్ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే ఎంసెట్ సిఎస్సి వాళ్ళకి 1000. ఈసెట్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి ఎవరికైతే టాప్ 50 ర్యాంక్స్ వచ్చింటాయో వాళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఫీజు గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 10,000 per year. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 to 6 LPA అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 35 LPA. అడ్వాంటేజ్ వచ్చేసి స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎవరికైతే టాప్ ర్యాంక్స్ వచ్చింటే వాళ్ళందరూ వచ్చేసి జేఎన్టీయు కాకినాడని అయితే చూస్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి SVUCE. ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి తిరుపతి, రాయలసీమ రీజియన్ లో వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్. అండ్ ఆల్సో స్ట్రాంగ్ అకాడమిక్ బేస్ అయితే ఉంది ఈ కాలేజ్ కి. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ రాయలసీమ రీజన్ అయి ఉండి మీకు మంచి ర్యాంక్ వచ్చింటే ఈసెట్ లో కానీ ఎంసెట్ లో కానీ ఈ కాలేజ్ అయితే ఆప్షన్ లో పెట్టుకోండి. అండ్ ఈ కాలేజ్ లో మనకి అవైలబుల్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి సిఎస్సి, కెమికల్, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్. క్లోజింగ్ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే ఎంసెట్ ఫర్ సిఎస్సి 2000 అండ్ ఈసెట్ వాళ్ళకి వచ్చేసి ఎవరికైతే బిలో 100 వచ్చింటుందో వాళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే 40,000 per year. అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అలాగే క్యాంపస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ప్లేస్మెంట్ లో చూసుకున్నట్లయితే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 to 6 LPA అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 10 to 20 LPA. ఈ కాలేజ్ వచ్చేసి నియర్ ఐఐటి తిరుపతి దగ్గర ఉంది కాబట్టి ఐఐటి కొలాబరేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. స్టూడెంట్స్ కి అయితే ఈ కొలాబరేషన్స్ అనేది స్టూడెంట్స్ కి అనేది ఎక్స్పోజర్ అండ్ అలాగే నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయు అనంతపురం. ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి JNTA. కాలేజ్ లొకేషన్ అనంతపూర్, రాయలసీమ రీజియన్ లో SVU తర్వాత సెకండ్ టాప్ కాలేజ్ ఏంటంటే జేఎన్టీయు అనంతపురం.
మనకి కాలేజ్లో అవైలబుల్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి సిఎస్సి, కెమికల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్. క్లోజింగ్ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే ఎంసెట్ సిఎస్సికి 2000 నుంచి 3000 లోపు, ఈసెట్ వాళ్ళకి వచ్చేసి బిలో 100 అయితే రావాలి. అండ్ ఆల్సో ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 10,000 పర్ ఇయర్ అఫోర్డబుల్ ఫీనే. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ప్లేస్మెంట్ గురించి చూసుకున్నట్లయితే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 to 6 LPA, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 11 to 20 LPA. డీసెంట్ ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల, కడప డిస్టిక్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పొచ్చు. ఈ కాలేజ్ అనేది 2005 లో ఎస్టాబ్లిష్ చేశారు. మనకి ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి పులివెందుల మొద్దనూరు రోడ్ లో ఉంది. ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి జేఎన్టీపీ. మనకి ఈ కాలేజ్ లో అవైలబుల్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి సిఎస్సి, ట్రిపుల్ ఈ, ఈసీఈ, మెకానికల్, సివిల్. ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే ఎంసెట్ వాళ్ళకి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఈసెట్ వాళ్ళకి వచ్చేసి బిలో 100 ర్యాంక్ వస్తే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ కాలేజ్లో. ఫీజు గురించి అండ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫీ వచ్చేసి పర్ ఇయర్ 10K ఉంటుంది. అండ్ ఆల్సో ఈ కాలేజ్ వచ్చేసి అప్కమింగ్ డెవలపింగ్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బాగుంది. మేబీ ఫ్యూచర్లో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది. ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డీసెంట్ ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి. ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి చిత్తూరు, కలికిరిలో ఉంటుంది. ఈ కాలేజ్ వచ్చేసి మోడ్రన్ క్యాంపస్ లాగా ఉంటుంది, కొత్తగా కట్టించారు కాబట్టి. ఈ కాలేజ్ లో మనకి అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్. క్లోజింగ్ ర్యాంక్స్ వచ్చేసి ఎంసెట్ వాళ్ళకి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఈ సెట్ వాళ్ళకి వచ్చేసి బిలో 100 వస్తే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఫీజు వచ్చేసి అఫోర్డబుల్ ఫీనే 10K పర్ ఇయర్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కాలేజ్ యొక్క క్యాంపస్ అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి. నెక్స్ట్ ప్లేస్మెంట్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 8 to 12 LPA, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 to 5 LPA. ప్లేస్మెంట్ చూసుకున్నట్లయితే డీసెంట్ గా ఉన్నాయని చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి జేఎన్టీవి, విజయనగరంలో లొకేట్ అయి ఉంది. అండ్ ఎస్టాబ్లిష్ ఇయర్ వచ్చేసి 2007. ఇది వచ్చేసి డెవలపింగ్ క్యాంపస్, ఇంకా డెవలప్ చేస్తున్నారు. మనకి ఈ కాలేజ్ లో అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్. అన్ని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఈ కాలేజ్ లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ అయితే ఉంది. క్లోజింగ్ ర్యాంక్స్ వచ్చేసి ఎంసెట్ వాళ్ళవి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఈ సెట్ వాళ్ళకి వచ్చేసి బిలో 100 అయితే రావాలి. ఇంకా ఫీ గురించి మాట్లాడుకున్నట్లయితే 10K పర్ ఇయర్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్లేదని చెప్పొచ్చు. యావరేజ్ ప్యాకేజ్ 3 to 4 LPA, హైయెస్ట్ ప్యాకేజ్ 10 LPA. నెక్స్ట్ వచ్చేసి వైవియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొద్దుటూరు, కడపలో వచ్చేసి సెకండ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్. దీనికి అంతగా రెప్యుటేషన్ అయితే లేదు, మోడరేట్ క్యాంపస్ అని చెప్పొచ్చు. ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి ప్రొద్దుటూరు. మనకి అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ టెక్నాలజీ. క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి ఎంసెట్ వాళ్ళకి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడండి. అండ్ అలాగే ఈ సెట్ వాళ్ళకి మీకు హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చినా కూడా సీట్స్ అయితే అలొకేట్ అవుతాయి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అయితే ఈ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోరు, ఎందుకంటే అంత పెద్ద రెప్యుటేషన్ కాలేజ్ కాదు కాబట్టి. ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే అఫోర్డబుల్ ఫీనే ఉంటుంది, 10K పర్ ఇయర్, యావరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డీసెంట్ ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. దిస్ ఈస్ ద ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 9 గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్లేస్మెంట్ వైజ్ కంపారిజన్ చేస్తే ఆల్ కాలేజెస్ ని ఆంధ్ర యూనివర్సిటీ అయితే టాప్ లో ఉంది. అన్ని కాలేజెస్ కన్నా ఆంధ్ర యూనివర్సిటీకే హైయెస్ట్ ప్యాకేజ్, యావరేజ్ ప్యాకేజ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీయూ కాకినాడ, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, దాని తర్వాత ఎస్వియు, ఆఫ్టర్ దట్ జేఎన్టీయూ అనంతపురం, దాని తర్వాత జేఎన్టీయూ పులివెందుల, ఆఫ్టర్ దట్ జేఎన్టీయూ విజయనగరం. బ్రాండ్ వాల్యూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ర్యాంకింగ్ వైజ్ చూసుకున్నట్లయితే మనం అన్ని కాలేజెస్ ని ఒక ర్యాంకింగ్ అయితే ఇచ్చాము. టాప్ లో వచ్చేసి ఏయుసిఈ, దాని తర్వాత ఎస్వియు, ఆఫ్టర్ దట్ జేఎన్టీయూ కాకినాడ, దాని తర్వాత జేఎన్టీయూ అనంతపురం, ఆఫ్టర్ దట్ జేఎన్టీయూ పులివెందుల. దాని తర్వాత టాప్ ప్రియారిటీ వచ్చేసి ఏయుసిఈకి అయితే ఉంది. టాప్ సెకండ్ ప్రియారిటీ వచ్చేసి జేఎన్టీయూ కాకినాడ, ఎస్వియు తిరుపతి. నెక్స్ట్ టాప్ 3 ప్రియారిటీ వచ్చేసి జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ పులివెందుల. లో లెవెల్ ప్రియారిటీ వచ్చేసి జేఎన్టీయూ విజయనగరం, జేఎన్టీయూ కలికిరి, జేఎన్టీయూ నరసరావుపేట, వైవియు ప్రొద్దుటూర్.
ఇక్కడ మీరు చూసుకోవచ్చు జేఎన్టీయు పులివెందుల, జేఎన్టీయు విజయనగరం, జేఎన్టీయు కలికిరి, జేఎన్టీయు నర్సరావుపేట ఇవన్నీ అప్కమింగ్ డెవలపింగ్ కాలేజెస్ అన్నమాట. మీరు ఒకసారి ఈ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. ఫైనల్ గా మనం ఓవరాల్ ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేసి టాప్ 1 ర్యాంక్, జేఎన్టీయు కాకినాడ టాప్ 2nd, హెచ్వియు 3rd ర్యాంక్, జేఎన్టీయు అనంతపురం 4th ర్యాంక్, పులివెందుల 5th ర్యాంక్, రిమైనింగ్ కలికిరి, విజయనగరం, నర్సరావుపేట, ప్రొద్దుటూరు అనేది 6 to 9 ర్యాంక్స్. ఓకే, ఇదన్నమాట ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్ లో చెప్పండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.